తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం పైన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో మరోసారి కలకలం రేపుతోంది. శ్రీవారి లడ్డూలో దారం కనిపించిందంటూ ఒక భక్తుడు వీడియో తీసి పోస్ట్ చేశాడు. క్షణాల్లో ఆ వీడియో వైరల్ అయిపోయింది. దీంతో ఆ వీడియో పైన టీటీడీ స్పందించడం కూడా జరిగింది. ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని కూడా తెలిపినటువంటి టీటీడీ లడ్డూ తయారీ ప్రక్రియలో మరి ఇతర పదార్థాలు కలిసే అవకాశం లేదని స్పష్టం చేసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ప్రతిరోజు వైష్ణవ బ్రాహ్మణుల పర్యవేక్షణలో కఠినమైనటువంటి పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలతో భారీ స్థాయి తయారు చేస్తూ ఉన్నామని టీటీడీ వెల్లడించడం జరిగింది. లడ్డూ తయారీకి వినియోగించేటువంటి ముడి పదార్థాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంగ్రీడియంట్ సార్టింగ్ మిషన్తో అయితే తనిఖీ చేస్తున్నామని కూడా తెలియజేసింది. ఇక మరి ముడి పదార్థాల్లో అనవసరమైనటువంటి ఆ వస్తువులు ఏవైనా ఉన్నా కూడా వాటిని కలవకుండా మరి నాణ్యత నియంత్రణలను పాటిస్తూ ఉన్నామని పేర్కొంది. లడ్డూ తయారీ నుంచి భక్తులకు ప్రసాదం అందించే వరకు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. ఇలాంటి కఠినమైనటువంటి విధానాల కారణంగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిసే అవకాశం లేదని అధికారులు చెప్తా ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో పైన భక్తులు ఎలాంటి అపోహలకు గురికావద్దని సూచించారు. మరోవైపు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలాగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగా మరిక నిర్ధారణ లేనటువంటి వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదని టీటీడీ పేర్కొనడం జరిగింది. వీడియో నిజమా కాదా అనేది దాని నిర్ధారణ లేకుండా మరి షేర్ చేయవద్దని కూడా భక్తులను కోరింది. దీంతో శ్రీవారి లడ్డూలో దారం కనిపించిందన్న వీడియో పైన టీటీడీ ఇచ్చినటువంటి వివరణ ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పాలి. ఒకవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో, మరొక వైపు టీటీడీ ఆ ఖండనతో అయితే అసలు వీడియో వెనుక వాస్తవం ఏమిటన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే మరి ప్రస్తుతానికి టీటీడీ మాత్రం లడ్డూ తయారీ ప్రక్రియలో ఎలాంటి కలుషితానికి కూడా అవకాశం లేదని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది.